చాలాసార్లు ఎప్పుడైనా నాకు ఖాళీ టైం దొరికినప్పుడు కిటికీలో నుంచి చూస్తూ కన్‌స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా! వాళ్ళని గమనిస్తూ ఉంటాననమాట. ఎందుకో తెలుసా? ఆడపిల్లలు అక్కడికొచ్చి ఇటుకలు మోస్తూ, ఇసుకను అందిస్తూ, హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళ పని పని కోసం. వాళ్ళతో పాటు వాళ్ళ చంటి పిల్లల్ని కూడా తీసుకొస్తారు. అక్కడ పెడతారు. అది కూడా ఏమైనా మంచి ప్లేస్ ఉంటుందా అండి? ఎలా ఉంటే అలా ఉంటది. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి, పని చేస్తూ వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. అక్కడున్న వాళ్ళు ఎవరైనా దయదలిచి, "అమ్మ వెళ్ళు నీ బాబుతో కొద్దిసేపు కూర్చో" అని చెప్తారా? నో. తన టైంలో తనకిచ్చిన టైంలో వెళ్ళేసి వెంటనే తనకెప్పుడు టైం దొరికితే అప్పుడు పాలిచ్చి, లేదంటే తినిపించాల్సొస్తే తినిపించి, వచ్చి మళ్ళీ పని చేస్తూ ఉంటుంది. తల్లి హృదయం తరుక్కుపోతూ ఉంటుంది కదా! కానీ తన పొట్ట తిప్పల కోసం తననెవరు ఏమంటారు, ఒక మాట అనొద్దు అన్న దాని కోసం, తనకి డబ్బులొస్తాయన్న ఒక ఆశతో తను పని చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత సాయంత్రం ఎవరైనా వెల్కమ్ చేస్తారా? కర్రీ పాయింట్స్ నుంచి మీకు కర్రీ తీసుకొచ్చాను, బిర్యానీ తీసుకొచ్చాను అని. లేదు కదా! మళ్ళీ అక్కడ పని చేసుకోవాలి. తన పిల్లల్ని చూసుకోవాలి. అంటే దినమంతా అవి మోసి ఆ తట్టలు మోసినా కూడా బాధను ఎవరితో చెప్పుకోదు. కొన్నిసార్లు కాళ్ళు పగులుతాయి కదా! మరి అలాంటి దీనస్థితిలో మనం లేము కదా! చాలామంది నాకు అమ్మాయిలు ఫోన్ చేసినప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. అంతకంటే ధన్యులం కదా! మరి సాకులు వెతుక్కుంటూ పోతే సాకులే ఉంటాయి. దారులు వెతుక్కుంటూ పోతే చాలా వేస్ మనకు ఓపెన్ అవుతాయి కదా! చదువుకున్నారు. ఎందుకండి చిన్న చిన్న విషయాల కోసం అత్త తిట్టింది, లేదనంటే హస్బెండ్ పట్టించుకోవట్లేదు అన్న దాని కోసం మైండ్‌ని ఎంత కృంగదీసుకొని ఆలోచిస్తే అంత కుచించుకుపోయిన ఆలోచనలొస్తాయి. ఎంత మట్టుకు మైండ్‌ని ఎంత ఫ్రీగా ఉంచుకుంటే అంత మంచి ఆలోచనలొస్తాయి. అందుకే ఎప్పుడు కూడా నేనేం మార్చుకోవాలి, నేనేమి డిసిప్లిన్ చేసుకోవాలి నా లైఫ్‌ని అని ఆలోచిస్తే దారులు దొరుకుతాయండి. ప్రయత్నించి చూడండి. చాలామంది ఆడపిల్లలకి అదే చెప్తాను నేను. మీరు అలాంటి దీనస్థితిలో లేరు కదా! అండ్ అలా ఉన్న ఆడపిల్లల కోసం మేనిఫెస్ట్ చేయాలి. అప్పుడు మీ లైఫ్ అనేది చాలా బావుంటుంది. ఎప్పుడు నేను అలా కిటికీలో కూర్చున్నా కూడా వాళ్ళకి చాలా మంచి ధన సమృద్ధి ఉండాలని చెప్పి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను. ప్రయత్నించండి.